నమస్కారం. పినాకిని స్త్రీల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అనంతపురం జిల్లాలో జూలై 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీట్ 2025లో భాగంగా జరిగిన తల్లికి వందనం, తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక వింటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మెగా పేరెంట్ టీచర్ మీట్ 2.0 అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. చదువులో అందరి భాగస్వామ్యం అనే అంశం ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 10వ తేదీన ఈ వేడుక ఘనంగా జరిగింది. ఆ రోజున తల్లికి వందనం అనే అంశం ద్వారా విద్యార్థులు వారి తల్లుల పాదాలపై పూలు ఉంచి వారికి వందనం చేయడం, అంతేకాక కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఏక్ పేడ్ మాకే నామ్, తల్లి పేరుతో ఒక మొక్క నాటడం, ఇంకా విద్యార్థులు ఎంతో ఇష్టంగా పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ప్రార్థనా గీతం ఆలపించవలసిందిగా విద్యార్థులను కోరుకుంటున్నాం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్ష గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీట్లో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ విద్య వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు విద్యార్థులు కృషి చేయాలని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లోనూ, ప్రైవేటు, ప్రభుత్వ స్కూల్లో పేరెంట్స్, స్టూడెంట్స్ కలిపి మెగా పేరెంట్ టీచర్ మీటింగు ఈరోజు పెద్ద ఎత్తున జరిగింది. చాలా ఉత్సాహంగా తల్లిదండ్రులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ పిల్లల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా స్కూల్లో క్వాలిటీ మార్పు ఎంత ఉంది అనేటువంటిది వాళ్ళ నోట్లో నుంచి ఉంటే మేము పడ్డ కష్టం మొత్తం కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. మాకు యూనిఫామ్ బాగుంది, మధ్యాహ్న భోజనం బాగుంది, మీరు ఇచ్చిన కిట్ బాగుంది, షూస్ బాగున్నాయి, మధ్యాహ్న భోజనం అయితే చాలా బాగుంది అనేది, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్కి మీరు స్టార్ట్ చేయడం చాలా మంచిది అనేటువంటిది, ప్లస్ బుక్స్ ఇవన్నీ మీరు మంచి క్వాలిటీ ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా తీసుకొచ్చారు. వాళ్ళ మాటల్లో విన్నప్పుడు చాలా ఆనందం వేసింది. లోకేష్ బాబు గారి ఎనర్జీ, ఎఫర్ట్ ఏదైతే పెట్టాడో అది రిజల్ట్ ఇక్కడ కింద కళ్ళ ముందు కనపడతా ఉంది. అతి చిన్న విషయమైన యూనిఫామ్ క్వాలిటీని ఆయన పట్టుబట్టాడు. ఇవాళ పిల్లలు చెప్తా ఉన్నారు ఇది చాలా బాగుంది, దానికన్నా ఈ క్లాత్ ఎంతో బెటర్గా ఉంది అనేటువంటిది. ఇట్లా ప్రతి విషయంలోనూ మార్పులు తీసుకొస్తున్నారు. సో లోకేష్ గారి హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్. రిజల్ట్ అనేటువంటిది మొదలైంది. మేమందరం కూడా కమిటెడ్, ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి ప్రతి విద్యార్థికి అన్ని అవకాశాలు ఉండాలి, అందరికన్నా ఎక్కువ అవకాశాలు పొందాలి అనే లక్ష్యంతోనే మేము పనిచేస్తూ ఉన్నాం. ఇది గతంలో ఏదో 4 రంగులేసి బిల్డింగ్లు వేస్తే అనుకున్నారు. మేము ఇవాళ క్వాలిటేటివ్ చేంజ్ తీసుకొస్తున్నాం, మానవీయ కోణం తీసుకొచ్చాం. ప్రతి పిల్లాడికి మంచి భోజనాన్ని, మంచి యూనిఫామ్ని, ఒక గర్వం, ఒక ప్రైడ్ ఫీల్ అయ్యేలా మేము చేస్తూ ఉన్నాం. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ గ్రాండ్ ఈవెంట్ ఇన్ ది స్టేట్. అనంతరం మంత్రివర్యులు విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉన్నతమైన సంకల్పంతో ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహించే దిశగా ఈసారి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఈ ఆత్మీయ సమావేశాలను ఒకే సమయానికి నిర్వహించినట్లు తెలిపారు. అనేది నేను అనుకుంటున్నాను, బహుశా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా వెళ్లే ప్రసక్తి ఇది ఉంది అని అనుకుంటున్నాను. అంటే ఒక రోజు మన పిల్లల గురించి, మన బడి గురించి మనమందరూ కూడా అన్ని స్టేక్ హోల్డర్స్ ఒక చోట వచ్చి ఆలోచించాల్సినటువంటి రోజు. ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రభుత్వ వాళ్ళు చూసుకోవాలి, ఒక గిరిలో చూస్తే మాస్టర్ చూడాలి. ఇది కాకుండా మార్గంలో ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అన్ని రకాల తదనంలా పాజిటివ్ పేరెంటింగ్ అంటే ఏంటి, ప్రభుత్వముఖ అభివృద్ధి ఎట్లా చెందాలి, దీనికి పిల్లలు, మాస్టర్లు మాత్రమే కాకుండా అందరూ కూడా కలిసికట్టాల్సిన అవసరం ఉంది. అనంతపురంలో, కర్నూలులో 2,70,000 మంది ప్రభుత్వ బడిలో చదువుతుంటే అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్లోనే 2వ స్థానంలో ఉంది. 2,32,000 మంది పిల్లలు ప్రభుత్వ బడిలో చదువుతున్నారు. చాలా పెద్ద జిల్లా, చాలా పెద్ద జనాభా ఉన్నటువంటి జిల్లా. అందులో ఎక్కువ సంఖ్య పిల్లలు అనంతపురంలో ప్రభుత్వ బడిలో చదవడం, వాళ్ళందరూ కూడా బాగా చదివి ఈసారి మీరు చూశారు షైనింగ్ స్టార్స్ రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో కూడా మన పిల్లలు వెళ్ళారు. రాయదుర్గంలో ఒక అమ్మాయి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రికి చూపించబోయే ప్రమోషనల్ వీడియోలో 3 విద్యార్థులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒకరు అనంతపురం జిల్లా విద్యార్థి ఉండడం మనం అందరూ కూడా ఒక గర్వకారణం. అలాగే ఈరోజు గ్రీన్ పాస్పోర్ట్ అని వర్షాకాలం మొదలైంది. అందరూ కూడా ఒక బాధ్యత తీసుకొని పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గరనో బడి దగ్గరనో ఒక మొక్కని నాటి తల్లి ఈ మెగా పీటీఎంతో అన్ని తల్లిదండ్రులు మీ యొక్క పిల్లల్ని సంపూర్ణంగా ఓనర్షిప్తో పాటు ఒక మంచి భవిష్యత్ని రూపొందిస్తారని ఆశిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. జై హింద్. అనంతపురం నగరంలో మెగా పేరెంట్ టీచర్ మీట్ 2.0 కార్యక్రమం అనేక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించారు. వీటికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు హాజరయ్యారు. ముందుగా కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జ్యోతి ప్రజ్వలన చేసి ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో ఎక్కడ కానీ పేరెంట్స్ మీటింగ్ జరిగేది కాదు. మన గవర్నమెంట్ స్కూల్స్లో, ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్లో మాత్రం పేరెంట్స్ మీటింగ్ ఉండేటివి. కానీ టీచర్స్కి, పేరెంట్స్కి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. దాన్ని గుర్తించి కనీసం ఒక్క రోజైనా పేరెంట్స్ కాలేజ్కి కానీ స్కూల్కి వచ్చి మా పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలా ఉన్నారు, కనీసం గ్యాప్ని పూడ్చడానికి కోసం ఈ పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. తల్లికి వందనం కేవలం నారా లోకేష్ గారి ఆలోచన. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం ఈరోజు పడింది. ఎక్కడైనా పడకపోయినా మీరు సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చి చేస్తే అది ఖచ్చితంగా 2వ విడతలో కానీ పడుతుంది. మంచి యూనిఫామ్స్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, అలాగే స్కూల్ బ్యాగ్స్ ఇస్తున్నారు. గతంలో మన ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం లేదు. నేను కానీ మా నారా లోకేష్ గారిని అడిగి, సార్ మన ఇంటర్మీడియట్ 10th వరకు మనం మిడ్ డే మీల్స్ పెడుతున్నాము, ఇంటర్మీడియట్ పిల్లలు కానీ ఇబ్బంది ఉంది, ఎందుకంటే పల్లెటూరుల నుంచి వస్తున్నారు, సాయంత్రం వరకే ఇక్కడే ఉండాలని చెప్పేసి ఒక లెటర్ రాసి రిక్వెస్ట్ చేశాను. నేను రిక్వెస్ట్ చేసిన దానిలో నేను కానీ ఒకరిని, నేను రిక్వెస్ట్ చేసిన 10-15 రోజులకే ఇంటర్మీడియట్ విద్యార్థులకి మిడ్ డే మీల్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని నిజంగానే గర్వంగా ఫీల్ అవుతుంది. కేఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి కె నాగరత్నమ్మ మాట్లాడుతూ, మొట్టమొదట ఎంట్రన్స్ రాగానే అక్కడి నుంచి మేము ఇన్విటేషన్ పేరెంట్స్ని, స్టూడెంట్స్ని తీసుకెళ్ళాము. మాకు ఒక ఫోటో బూత్ అని ఒకటి అరేంజ్ చేశాము.
ఫోటో బూత్తో సెల్ఫీ తీసుకున్నారు. పిల్లలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వారి పేరెంట్స్తో తీసుకుంటున్నందుకు. తర్వాత కళాశాలలోకి వెళ్ళి ఆ కళాశాలలో లెక్చరర్ ఉంటాడు, అంటే రూమ్లోన ఒక IVF ప్యానల్స్లో యాంటీ డ్రగ్, యాంటీ సైబరు, తర్వాత వాళ్ళ ప్రోగ్రెస్, మా కళాశాల ప్రోగ్రెస్ని టీవీ లాగా చూపించాము. అంతేకాకుండా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ని పిల్లలకి ఇస్తూ మీ పిల్లలు ఏ విధంగా చదివినారు, ఏ విధంగా అని చెప్పాము. తర్వాత ఆ కళాశాల యొక్క లాస్ట్ ఇయర్ స్ట్రెంత్, పర్సెంటేజ్, రిజల్ట్, టాప్ వచ్చిన అమ్మాయిలతో కూడా ఏ విధంగా టాప్ మార్క్స్ తెచ్చుకున్నాము, ఏ విధంగా కష్టపడినామని వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాలని క్లాస్ రూమ్స్లో చెప్పాము. ఇదంతా కూడా గవర్నమెంట్ మాకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చింది, ఆ ప్రోగ్రామ్ ప్రకారం జరిపాము. తర్వాత స్టేజ్ మీద అందరినీ గెస్ట్లని, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ని అందరినీ పిలిపించి స్టేజ్ మీద కానీ వాళ్ళతో స్పీచ్ ఇప్పించాము. తర్వాత లేడీస్కి, పేరెంట్స్కి వచ్చేసి రంగోలీ కాంపిటీషన్స్ పెట్టాము, టగ్ ఆఫ్ వార్ పెట్టాము, లెమన్ అండ్ స్పూన్ పెట్టాము. దాంట్లో వచ్చిన వాళ్ళకి ప్రైజులు ఇచ్చాము. ప్రతి క్లాసు టాపర్స్కి అందరికీ కూడా మెమెంటోలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో అన్నీ మాట్లాడిన తర్వాత తల్లికి వందనం అనే కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. అంటే గ్రాండ్ పేరెంట్స్ని మనము ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఒక మోటోతో ఒక ఫ్లవర్స్ ఇవ్వడం, అమ్మాయిలే వాళ్ళ పేరెంట్స్ కాళ్ళు మొక్కడం అనేటువంటి కార్యక్రమం ఒకటి జరిగింది. అది చాలా హ్యాపీగా జరిగింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తర్వాత అమౌంట్ కూడా సెకండ్ ఇయర్ వాళ్ళందరికీ పడింది. పేరెంట్స్కి ఎంతమంది ఉంటే అంతమంది పేరెంట్స్కి కూడా అమౌంట్ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పడినాయి. కొంతమందికి నలుగురికి కూడా పడ్డాయి. అంటే దగ్గర 60,000 రూపాయలు కూడా వచ్చింది. ఆ విధంగా హ్యాపీగా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంటరాక్షన్ అనేటువంటిది ఒకటి ఏర్పడింది. ఆ ఇంటరాక్షన్తో మేము చూసాం మేడంని, చాలా మంచిది మేడము, మాట్లాడవచ్చు అనేటువంటి. లేదంటే టీచర్ అంటే పేరెంట్స్కి కానీ భయము, కాబట్టి ఆ భయాలను పారద్రోలి అందరూ స్నేహభావంతో ఉండాలని ఒక కాన్సెప్ట్తో ఇది పెట్టాము. ఇంకోటి వచ్చేసి తల్లికి ఒక మొక్క, తల్లి తరపున కూతురు ఏం చేస్తుంది, తల్లిని ఎంతగా ప్రేమిస్తుందో, ఎంతగా మమకారంగా చూసుకుంటుందో, తల్లిని ఒక క్వీన్గా, మీరు అక్కడ చూసింటారు, ఒకటి పెట్టాము. తల్లి అమ్మాయి వాళ్ళ అమ్మ కిరీటం పెడుతూ ఉందన్నమాట. అంటే తల్లిని ఒక రాణిలాగా, దేవతలాగా చూసుకోవాలనే కాన్సెప్ట్ ఒకటి పెట్టాము. ఈ మొక్కని వాళ్ళ అమ్మలాగా భావిస్తూ, వాళ్ళ అమ్మలాగే చూసుకుంటూ నీళ్లు పోసి ఆ చెట్టుని పెంచాలి అనే ఉద్దేశం. అదేవిధంగా చెట్టుని ఏ విధంగా చూసి మనం ఆకులు పూలు వచ్చినప్పుడు ఏ విధంగా ఆనందిస్తామో, చెట్టుకు పూలు వస్తే అదేవిధంగా తల్లి కూడా మనము డెవలప్ అయినప్పుడు మన గ్రోత్ చూసి తల్లి అంతకన్నా ఎక్కువగా ఆనందిస్తుందని సింబాలిక్గా చెప్పడానికి ఈ మొక్కల పెంపకం అనేటువంటిది జరిగింది. మెగా పేరెంట్ మీటింగ్ అనేటువంటి వాళ్ళకి ఇప్పుడు క్వశ్చన్స్ వేస్తున్నారు, వాళ్ళు మాకు ఏమైనా కావాలంటే. అలాంటి క్వశ్చనైర్ కూడా అవసరమే మాకు. క్వశ్చనైర్ వస్తేనే ఆన్సర్ మేము కానీ ఎక్కడైనా తప్పులు చేసామా పెట్టామని సరిదిద్దుకోవడానికి కూడా ఇది పేరెంట్ మీటింగ్ అవసరమే. కాబట్టి కొంతమంది పేరెంట్స్ మా అమ్మాయి బాగా చదివిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కొంతమంది మా అమ్మాయి ఎందుకు వెనకబడిందంటే వాళ్ళకి సజెషన్స్ ఇస్తున్నాం. కాబట్టి ఈ పేరెంట్ మీటింగ్ అనేటువంటి పేరెంట్స్కి ప్లస్ స్టూడెంట్కి, టీచర్స్కి, ముగ్గురికి కోరిలేషన్, ముగ్గురు కలిపి ఒకే విధంగా చదివితే నెక్స్ట్ రిజల్ట్ అనేటువంటివి బ్రహ్మాండంగా వస్తాయి అనేటువంటి ఒక కాన్సెప్టే ఇది. కంప్యూటర్ సైన్స్ వృత్తి విద్యా అధ్యాపకులు నాగార్జున గారు మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ 2.0 చాలా బాగా గ్రాండ్గా సక్సెస్ అయింది. ఈ గ్రాండ్ సక్సెస్లో భాగంగా పిల్లలే ఆర్టిఫిషియల్గా కాకుండా వాళ్ళు ఓన్గా వాళ్ళ హ్యాండ్ రైట్తో బాగా నీట్గా బొకేస్ డిజైన్ చేయడము, తర్వాత ఫోటో ఫ్రేమ్లు డిజైన్ చేయడము, ఫోటో ఆల్బమ్స్ని డిజైన్ చేయడము, వచ్చిన తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరికి కాళ్ళకు మొక్కి తల్లికి వందనం దండాలు పెట్టుకోవడము ఒక హానర్గా తీసుకున్నారు. అదేవిధంగానే మా ప్రిన్సిపాల్ మేడం గారు మా స్టాఫ్ అందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్క లెక్చరర్ కూడా ప్రతి స్టూడెంట్ యొక్క తల్లిదండ్రులని కూడా పిలిపించి కాలేజీకి ప్రతి స్టూడెంట్ యొక్క తల్లిదండ్రులతో వాళ్ళకి కాళ్ళకు దండాలు పెట్టించడము, తర్వాత అన్ని ఫెసిలిటీస్ను బాగా ఇక్కడ అరేంజ్ చేసుకుంటాము. పిల్లలకి కానీ తల్లిదండ్రులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్లా చేసుకున్నాము. సో ఈ మెగా 2.0 సక్సెస్ అవడానికి ప్రధాన కారణమైనటువంటి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. లెక్చరర్ బి శ్రావణి గారు మాట్లాడుతూ, ఈరోజు మా కళాశాల నందు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమం వల్ల చాలా ఉపయోగం ఉందండి. పిల్లలకి ఏమేమి వస్తున్నాయి, ఏమేమి లేదు అని చెప్పడానికి పిల్లలకి కానీ
ఇంకా వాళ్ళ పేరెంట్స్కి తెలియజేయడానికి మాకు ఒక ఈజీ వే లాగా ఇది ఉపయోగపడింది మాకు. తర్వాత పిల్లలు కూడా ఎప్పుడు చదువులే కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల ఇంకా వాళ్ళకు కూడా పొలిటికల్గా కూడా తెలుస్తుంది. ఎడ్యుకేషన్లో ఎవరు ఏమిస్తున్నారు, ఏం జరుగుతున్నాయి, ఎలాంటి ఫుడ్ వస్తుంది, ఎట్లా చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి, వాళ్ళతో ఫ్రీగా మేము మూవ్ ఆన్ అవ్వడానికి అట్లా బాగా ఉపయోగపడింది ఈ ప్రోగ్రామ్. అయితే చాలా బాగా జరిగింది. మేము ఇంత బాగా జరుగుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఈ ప్రోగ్రామ్ కోసం వారం ముందు నుంచే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. మా ప్రిన్సిపల్ మేడం గారు కూడా చాలా బాగా గైడ్ చేశారు మాకు. కొన్ని టీమ్స్ లాగా ఫామ్ చేసి ఏంటి వెల్కమ్ టీమ్ అని చెప్పేసి, ఎన్సీసీ టీమ్ అని చెప్పేసి, రంగోలీ టీమ్, ఇలా టీమ్స్ లాగా ఫామ్ చేసి మాకు వర్క్ అలాట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క లెక్చరర్ కూడా కాలేజ్లో వారి వర్క్ చాలా బాగా చేశారు. తర్వాత వచ్చిన పేరెంట్స్కి కూడా వాళ్ళకి బోర్ అవ్వకుండా మేము రంగోలీ పోటీస్ పెట్టి వాళ్ళకు కూడా గిఫ్ట్లు ప్రజెంట్ చేశాము. టేబుల్ స్పూన్స్ ఇట్లా కొన్ని యాక్టివిటీస్ పెట్టి వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఇచ్చాము. కాబట్టి పేరెంట్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకు కూడా బోర్ అనిపించలేదు. మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు మాకు. మంచి ఫుడ్ కూడా పెడుతున్నారు అని చెప్పారు. పేరెంట్స్కి మేము చెప్పాం, మీరు ఇక్కడే భోంచేసి వెళ్ళండి, మీ పిల్లలతో పాటు మేము కూడా భోంచేస్తున్నాం, మీరు తినండి అని చెప్పాము. ఇంతకు ముందు వచ్చిన పేరెంట్స్ కూడా చాలామంది తిన్నారు ఇక్కడ. మంచి ఫుడ్ గురించి కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎగ్స్ కానీ చిక్కీస్ కానీ అన్ని క్వాలిటీ బాగున్నాయి, మంచి టేస్టీ ఫుడ్ ఉందని చెప్పారు మాకు. పేరెంట్స్ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. రోజు మేము పనులని వెళ్తుంటాం మేడం. ఇలా రావడం వల్ల మా పిల్లలు కూడా ఏం చదువుతున్నారు, ఎలా ఉంది అనేది తెలుస్తుంది. మీరు వాళ్ళతో ఎలా ఉంటున్నారు, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇక్కడ ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి, కళాశాల ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఇలా చూడడానికి కూడా మాకు ఉపయోగపడుతుంది. మేము కూడా చెప్పాం కంపల్సరీ మీరు రావాల్సిందే అన్నట్టుగా చెప్పాం. మీ పనులన్నీ ఎన్ని ఉన్నా మీరు పక్కన పెట్టి వస్తే మీ పిల్లల గురించి మీకు తెలుస్తుంది అని మేము చెప్పిన ప్రతిసారి కూడా పేరెంట్స్ బాగానే వస్తున్నారు. ఇంతకుముందు దానికన్నా అంటే ఇంతకుముందు మేము జరిపిన పేరెంట్స్ మీటింగ్ కన్నా ఈరోజు పేరెంట్ మీటింగ్కి చాలా మంచిగా వచ్చారు పేరెంట్స్ అందరూ. బాగా సక్సెస్ అయ్యింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఒక విద్యార్థిని తల్లి తమ స్పందన తెలియజేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు సరస్వతి. మా అమ్మాయి పేరు హారిక. కేఎస్ఆర్ కాలేజ్లో చదువుతోంది. రీసెంట్గా పేరెంట్స్ మీటింగ్ అరేంజ్ చేశారు. ఈ పేరెంట్స్ మీటింగ్ ద్వారా ఏమవుతుందంటే టీచర్స్తో మాకు కూడా కొంచెం ఇంటరాక్షన్ జరుగుతుంది. పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, ఏమి వాళ్ళ బిహేవియరు, ఇవన్నీ మేము కాలేజ్ లెక్చరర్స్ ద్వారా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. పిల్లలకి కూడా కొంచెం భయం ఉంటుంది. పేరెంట్స్ ఎప్పుడు కాలేజ్కి వస్తూ ఉంటారు, టీచర్స్ని కలుస్తుంటారు. కాబట్టి మేము శ్రద్ధగా చదువుకోవాలి అనే భయం కూడా వాళ్ళలో ఉంటుంది. ఇక్కడ ఉన్న లెక్చరర్స్ కూడా చాలా బాగా మా పిల్లలకి సహకరిస్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నా పిల్లల్ని ఎలా చేయాలి ఏమి అని మోటివేషన్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమం పెట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇక ఎస్కేడి పాఠశాలలో జరిగిన కార్యక్రమం గురించి ప్రధాన అధ్యాపకురాలు ఎస్ శ్రీలత గారు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 సందర్భంగా మా పాఠశాల ఎస్కేడి ఉన్నత పాఠశాల నగర పాలక ఉన్నత పాఠశాలలో ఈరోజు ముఖ్యంగా మాకు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు రావడం జరిగింది ముఖ్య అతిథిగా. ఈయనతో పాటు కార్పొరేటర్ సాకే చంద్రశేఖర్ గారు, ఎస్ఎంసి చైర్మన్, వైస్ చైర్మన్, అందరు సభ్యులు, పూర్వ విద్యార్థులు, మా విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ పాల్గొనటం జరిగింది. సుమారుగా తల్లిదండ్రులు ఒక 450 మంది దాకా హాజరవటం కూడా జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ సమావేశంలో భాగంగా మొట్టమొదటగా మాకు క్లాస్ టీచర్లకి పేరెంట్స్కి మధ్యలో ఇంటరాక్షన్, అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా చర్చలు, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి లోపాలు ఏమన్నా ఉన్నా సరిదిద్దుకునేటువంటి చర్యలో భాగంగా వాళ్ళిద్దరికీ కూడా మీటింగ్ ఏ క్లాస్కి ఆ క్లాస్ జరపడం జరిగింది. అందులో భాగంగానే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా జారీ చేయడం జరిగింది. తర్వాత రెండవ ఇష్యూ ఏమంటే తల్లిదండ్రులందరికీ కూడా, అంటే తల్లులకేమో మ్యూజికల్ చైర్స్, తండ్రులకి టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించడము, వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ముందుగానే మేము మా పిల్లలకి ఎస్సే రైటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించాము. వాళ్ళల్లో కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ వాళ్ళ బహుమతులు ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత తల్లికి వందనం కార్యక్రమం ముఖ్యమైన భాగం ఈరోజు. అందులో వచ్చినటువంటి తల్లులందరికీ కూడా విద్యార్థులు పాదాభివందనం చేసేటువంటి కార్యక్రమం కూడా నిర్వహించాము. తర్వాత నెక్స్ట్ 4వ అంశంగా ప్లెడ్జ్, తల్లిదండ్రులతోటి ప్రతిజ్ఞ చేపించాం.
ఏమి అంటే వాళ్ళు ఖచ్చితంగా పాఠశాలకి ప్రతిరోజు వాళ్ళ పిల్లలు హాజరయ్యే విధంగా చూడటము ఒక అంశము, సమయ పాలన పాటించడము, మధ్యలో ఎక్కడా డ్రాప్అవుట్ కాకుండా ఖచ్చితంగా పంపిస్తాము అని చెప్పేసి వాళ్ళతో ప్రతిజ్ఞ చేయించాము. అందరికీ కూడా భోజనము, తల్లిదండ్రులకి, వచ్చిన అతిథులకి, తర్వాత విద్యార్థులకి అందరికీ కూడా భోజన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ పాఠశాలలో ఈ కార్యక్రమం మాత్రం చాలా దిగ్విజయంగా అందరి సహకారంతో జరిగింది అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ రామాంజనేయులు గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్ వల్ల పిల్లలకు కానీ, ప్రజలకు కానీ, తల్లిదండ్రులకు కానీ ఒక మంచి అవేర్నెస్ వచ్చి విద్య పట్ల ఏ విధంగా ఆసక్తి కలిగి ఉండాలి, విద్యకు ఏ విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ఏ విధంగా ఉన్నాయి, మిడ్ డే మీల్స్ కావచ్చు, లేకపోతే యూనిఫామ్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, నోట్ బుక్స్ కావచ్చు. తల్లికి వందనం మా పాఠశాలలో దాదాపుగా 668 మంది విద్యార్థులు ఉన్నారు. 668 మంది విద్యార్థులకు ఏ ఒక్క కంప్లైంట్ లేకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లుల అకౌంట్లో డబ్బు మొత్తం పడింది. భవిష్యత్తులో ఇట్లాంటి మెగా పేరెంట్స్ మీటింగ్ వల్ల విద్య పట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లల్ని వాళ్ళ ఇళ్లలో పెట్టుకోకుండా, పనులు పంపించుకోకుండా పాఠశాలకు పోతే బాగా మా పిల్లవాడు బాగా చదువుకుంటాడు, బాగా ఎదుగుతాడు, మంచి ప్రయోజకులు అవుతారని ఒక తల్లిదండ్రులకు ఒక అవగాహన కల్పించే ఒక పెద్ద కార్యక్రమం ఇది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మరింతగా మంచి అవగాహనతో పేరెంట్స్ కలిగి ఉండి ఖచ్చితంగా పాఠశాల పంపించి వాళ్ళ పిల్లలు బంగారు భవిష్యత్తుకు బాట వేసిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానాధ్యాపకురాలు శ్రీమతి టి రాజేశ్వరి గారు చెప్తున్న వివరాలు. మా పాఠశాలలో మెగా పేరెంట్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో తల్లిదండ్రులు ఎంతోమంది హాజరయ్యి కార్యక్రమంలో విద్యార్థుల యొక్క ప్రగతిని తెలుసుకొని వివిధ క్రీడల్లో పాల్గొని విజేతలుగా నిలిచి విద్యార్థి యొక్క అభివృద్ధికి తమ యొక్క సహకారాన్ని అందిస్తామని తెలియజేయడం జరిగింది. తల్లిదండ్రుల్ని, గురువుల్ని గౌరవించే సంస్కృతి ఉన్న మన దేశంలో తల్లిని గౌరవించి, తండ్రిని గౌరవించి, వారికి తగురీతిన సత్కరించి విద్యార్థులు తమ యొక్క తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ, గౌరవాన్ని ప్రదర్శించడం జరిగింది. తర్వాత మొక్కలు మాకే నామ్ ఏక్ పేడ్ అనే కార్యక్రమం మీద ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ అభివృద్ధికి పాటుపడడం జరిగింది. ఇక ఇప్పుడు విందాం కొంతమంది విద్యార్థుల స్పందన. నా పేరు ఫాతిమా లైబా. నేను వొకేషనల్ గ్రూప్ ఓటీ కేఎస్ఆర్ కాలేజ్లో చదువుతున్నాను. ఈరోజు మా కాలేజ్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. మా కాలేజ్లో చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ వచ్చారు. ఎమ్మెల్యే ప్రిన్సిపల్ వారందరూ మాకు చాలా మోటివేట్ చేశారు. మా టీచర్స్ అందరూ మాకు మోటివేట్ చేశారు. మేము అన్ని రకాలుగా పేపర్స్తో అన్ని డెకరేషన్ చేశాము. ఈరోజు అందరు పేరెంట్స్కి అందరికీ ఫుడ్ కూడా మా కాలేజ్లోనే తినిపిస్తున్నారు. ఈరోజు చాలా బాగుండే, అందరు హ్యాపీగా ఉన్నాము. అందరు పేరెంట్స్ వచ్చారు, తల్లికి వందనం ఇచ్చారు. మా కాలేజ్లో చాలా బాగా ఈరోజు జరుపుకున్నాము. నా పేరు సమీరా. నేను ఇక్కడ కేఎస్ఆర్ కళాశాలలో చదువుతున్నాను. నేను ఎన్సీసీలో కూడా ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసినారు. మెయిన్ రీజన్ ఏమంటే తల్లికి వందనం గురించి చెప్పినారు. ఎందుకంటే మెయిన్లీ చదువుకునే అమ్మాయిలకు మెయిన్గా అంటే డబ్బులు కావాలి కాబట్టి ఆర్థిక పరంగా సహాయం చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన మెయిన్ స్కీమ్ అంటే అదే అమ్మకు వందనం అని చెప్పి ప్రభుత్వం దీన్ని అమలు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితిని కొంతైనా మనం తగ్గించవచ్చు. మేమైతే ఇక్కడ ఎన్సీసీ క్యాడెట్స్, మేము ఇక్కడ ఎన్సీసీ కూడా మేము బాగా చేస్తాం, బాగుంటాం. ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ జరిగింది. పేరెంట్స్ అందరు వచ్చారు, వాళ్ళ యొక్క భావాలను తెలియజేశారు. మరి మా పేరెంట్స్ అయితే మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంతకుముందు మాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో. ఎందుకంటే మనీ ప్రొవైడ్ చేయరు సార్ మాకు. ఎందుకంటే ఆడపిల్లలు ఇక్కడే చదువుకోవాలా, ఇక్కడికి స్టాప్ చేసేయండి అన్నప్పుడు ఈ స్కీమ్ వల్ల మాకేమంటే పర్ ఇయర్ మాకు 15,000 వస్తే మా ఎడ్యుకేషన్కి మేము ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్కి అంత మా మమ్మీ వాళ్ళు
కూలిపోతారు. మార్నింగ్ అంటే ఒక అంతే ఎంత వస్తుంది మా పర్ డేకి 500 అట్లా వస్తుంది. పర్ డే 500 అంటే ఇంట్లో సరుకులకి దానికి అయిపోతుంది. అదే వీళ్ళు 15,000 ఇష్టం అంటే మా ఎడ్యుకేషన్కి అంతా మా మమ్మీ వాళ్ళకి మీద సఫర్ పడదు. అంటే ఈ స్కీమ్ వల్ల ఏమంటే మాకు ఆర్థిక సాయం చేసినట్లు అనిపిస్తుంది గవర్నమెంట్. థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. నా పేరు సల్మా. నేను కేఎస్ఆర్ కాలేజ్ చదువుతున్నాను. ఈరోజు మాకు తల్లికి వందనం అనే ప్రోగ్రాం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు అందరూ రావడం, టీచర్లతో చదువు గురించి మాట్లాడడం ఇది మాకు చాలా నచ్చింది. సో ప్రైవేట్ స్కూళ్ళల్లో లాగా కూడా ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ పెట్టడం ఇక్కడ ఇంకా చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ విత్ అన్నీ చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ ఇప్పుడు. ఇంకా ఈరోజు ప్రోగ్రాం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎన్సీసీ క్యాడెట్ సెకండ్ ఇయర్. ఈరోజు మేము పైలటింగ్ చాలా బాగా చేసాం. సార్ వాళ్ళని బాగా రిసీవ్ చేసుకున్నాము. ఉంటుంది మా చదువు గురించి తెలుస్తుంది కాబట్టి మాకు చాలా ఆనందం. మా గురించి పేరెంట్స్కి తెలుస్తుంది. పేరెంట్స్ టు టీచర్స్, టీచర్స్ టు పేరెంట్స్, పేరెంట్స్ టు మాకు తెలుస్తుంది. నా పేరు పర్వీన్. నేను కేఎస్ఆర్లో చదువుతున్నాను. ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది. హెచ్ఈసి గ్రూప్. 1000కి 950 మార్క్స్ వచ్చాయి. నాకు ప్రతిభ అవార్డు కూడా వచ్చింది. మొన్న మన వినోద్ కుమార్ కలెక్టర్ సార్ మీ చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డ్స్లో కూడా అవార్డు తీసుకున్నాను. 20,000 క్యాష్ ప్రైజ్ చెక్ కూడా ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది సార్. చాలామంది పనులకు వెళ్ళిపోతారు. కాలేజీకి పంపించామంటే పంపించాము అన్నట్టుగా కొంతమంది పేరెంట్స్ పంపిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడికి రావడం వల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది సార్ ఏమేమి జరుగుతున్నాయి, అసలు ప్రభుత్వం మనకి ఏమేమి చేస్తుంది పిల్లల కోసం కూడా అనేది తెలుస్తుంది సార్ వాళ్ళకు కూడా. నా పేరు బి శివాభిరం రెడ్డి. నేను 8th క్లాస్ బి సెక్షన్ చదువుతున్నాను. శ్రీకృష్ణదేవరాయల మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ మెగా పీటీఎం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్షన్ జరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో తెలుసుకోవచ్చు. అలాగే ఏమైనా సందేహాలున్న టీచర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. తల్లికి వందనం కార్యక్రమం వల్ల మా తల్లిదండ్రులకి పూలేసి నమస్కరించడం జరిగింది. నా పేరు శ్రావ్య. 10వ తరగతి చదువుతున్నాను. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది ఒక తల్లిదండ్రుల సన్నివేశాన్ని గురించి మా చదువు గురించి చెప్పే విషయం గురించి ప్రతి ఒక్క తల్లిదండ్రి ఈ మీటింగ్కు హాజరయ్యేలా చేస్తూ తీసుకొచ్చిన ఇది ఒక మెగా పేరెంట్స్ మీటింగ్. మెగా పేరెంట్స్ మీటింగ్ అంటే తల్లిదండ్రి టీచర్స్ మరియు మా విద్య గురించి తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అంటే ఇది ఒక చదువు కోసమే కాదు, మా పిల్లల భవిష్యత్తు ఒక బంగారు భవిష్యత్తుగా మారాలి, మాలాగా నా భవిష్యత్తులాగా నా కూతురి భవిష్యత్తు కాకూడదన్న ఇది ఒక తల్లిదండ్రుల ఆశయంలా వాళ్ళు ఫీల్ అవ్వడమే ఒక మెగా పేరెంట్స్ మీటింగ్ అనే అర్థం. తల్లికి వందనం గురించి కూడా ఉంది. మెగా పేరెంట్స్ అంటే టీచర్స్ కూడా మన మీద మీ కూతురు ఇలా చదువుతుంది, మీ కూతురు ఈ విద్యలో ఇలా ఉంటుంది, మీ కూతురు ఈ సబ్జెక్ట్లో వీక్, మీ కూతురు ఇలా చదువుతుంది, ఇలా ఎదుగుతుంది, పాపకి ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, పాపకి డాక్టర్ కావాలనే ఒక ఆశయం ఉంది అని చెప్పడం ద్వారా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది ఒక ఏర్పాటు చేశారు. ఈ మెగా పేరెంట్స్ ఎస్కేడి స్కూల్లో జరగడం నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎస్కేడి స్కూల్ అంటే ఒక ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఆశతో ఈ స్కూల్కి జాయిన్ అవ్వడంతో ఈ స్కూల్లో నేను ఒక 10th ఒక టాపర్గా ఎదగాలని ఆశపడుతున్నాను. ఈ కార్యక్రమంలో మా తల్లిదండ్రులు పాల్గొనడం నాకు ఆనందం సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నా తల్లిదండ్రులు వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా. నేను బీసీ నమ్మట్టు హాస్టల్లో చదువుతున్నాను. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్లో నా చదువు గురించి కనుక్కోవడం, నా చదువు ఇంత విద్యతో ఉందని మా తల్లిదండ్రులు గౌరవపడడం, ఇదంతా ఒక ఆనందంతో ఒక సంతోషంతో ఎలాగో ఉంది. కాబట్టి మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది జరగడం చాలా గర్వంగా ఉంది. ఈరోజు తల్లికి వందనంతో నా తల్లి కాళ్ళకు నమస్కారం చేశాను. కాబట్టి నా తల్లి ఎంతో సంతోషపడి తన యొక్క ఆశీర్వాదం నాకు ఇచ్చింది. నా తల్లి ఎంతో సంతోషంతో ఫీల్ అయ్యి నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా పేరు యు కిరణ్ కుమార్ రెడ్డి. నేను 10వ తరగతి చదువుతున్నాను. మేము శ్రీకృష్ణదేవరాయ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాము. ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించడానికి కారణం ఏమిటంటే పిల్లల భవిష్యత్తు కోసము ఒక పక్క తల్లిదండ్రులు మరియు ఒక పక్క ఉపాధ్యాయులు కలిసి పోటీ చేస్తూ మరియు పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏం కథ, వాళ్ళ
చదువు ఎలా ఉంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది అని నిర్వహించుకోవడానికి ఈ ప్రోగ్రాం నిర్వహించి మరియు అలాగే పిల్లలకి కావాల్సిన సంస్కారాన్ని మరియు అన్ని పాఠశాలల్లోనూ నేర్పుతారనే ఉద్దేశంతో ఈ పాఠశాలలను ప్రతి ఒక్క గవర్నమెంట్ పాఠశాలలో ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తూ ఈ ప్రోగ్రాం వల్ల ఉపయోగం ఏమిటంటే పిల్లల భవిష్యత్తు కోసము ఎలా ఉంది అని తల్లిదండ్రులు వచ్చి పాఠశాలలకు స్వయంగా తన క్లాస్ టీచర్ని మరియు వాళ్ళ సబ్జెక్టులో టీచర్లని తెలుసుకొని వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, పిల్లలకి ఏ సబ్జెక్ట్ కష్టము, ఏ సబ్జెక్టు టఫ్గా ఉంది, ఏ సబ్జెక్ట్ సరిగ్గా చెప్పలేదు అనే ఉద్దేశంతో వచ్చి అడిగే పిల్లలకి ప్రస్తుతం స్టాఫ్ అయితే చాలా బాగుంది. మాకైతే ఈ స్కూల్లో అయితే ఇప్పుడు ఏం లోటు లేదు. ఇప్పుడు అనే సబ్జెక్టులకి కావాల్సిన టీచర్లు చాలామంది వచ్చారు, చాలా బాగా చెప్తున్నారు ఇప్పుడు మాకు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పరస్పర సమన్వయంతో సామాజిక అవగాహన పరంగా విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది ఉత్తమ మానవ వనరులను దేశానికి అందించే లక్ష్యంగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ 2.0 జిల్లా వ్యాప్తంగా ఉన్న 23 ప్రభుత్వ, 2 ఎయిడెడ్, 15 ఎంపీఎంఎస్లు, 32 కేజీబీవీలు, 9 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు మరియు 68 ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఘనంగా జరిగింది. ఇంతటితో ఈనాటి పినాకిని స్త్రీల కార్యక్రమం సమాప్తం. వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Thank you.